అందరికీ హాయ్ అండి. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జీవాలకు సంబంధించిన ఐ ప్రాబ్లం అంటే ఈ కంటి సమస్య గురించి మన ఓల్డ్ ఫార్మర్స్ అంటే మన తెలంగాణ భాషలో వచ్చేసి వెనకట జీవాలకు మందులు లేవండి. మొత్తము ఈ చెట్ల మందులతోనే జీవాలను బాగు చేసుకునేవారు. అలాంటి సందర్భంలో నాకు ఒక ఓల్డ్ షీప్ ఫార్మర్ ఒక చెట్టు చూపించిండండి. అదేంటంటే కంటి పొరకు సంబంధించిన వ్యాధి వచ్చినా, ఒకవేళ కంట్లో నుంచి నీరు వచ్చినా కూడా ఆ చెట్టు అనేది చాలా బాగా పనిచేస్తుందని నాకు చెప్పాడండి. అదేంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైవ్లో చూపిస్తానండి. అంతకంటే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఆ చెట్టు పేరు వచ్చేసి పొరపత్రపాకండి. మీకు అవుపిస్తున్నది చూడండి ఫ్రెండ్స్, ఇదే చెట్టు చూడండి, మంచిగా చూపెట్టి. ఇదే ఫ్రెండ్స్, ఇది పొరపత్రపాకు అంటారు దీన్ని. ఈ చెట్టు ఒక గొర్రెలకే కాదండి, గొర్రెలకు, మేకలకు అండ్ అన్నిటికీ, ఆవులకు, గేదెలకు, పశువులకు, ప్రతి ఒక్క దానికి ఈ ఆకు అనేది పనిచేస్తుంది. ఇదండి ఆకు, ఇలా ఉంటుంది చెట్టు, ఇలా ఉంటుంది. దీన్ని నలవాలండి. ఇట్లా నలిస్తే కొంచెం ఒక చిన్న నురుగులాగా వస్తుంది, సబ్బు నురుగులాగా. ఇలా సబ్బు నురుగులాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నురగా అనేది వస్తుంటుంది, చిక్కగా వస్తుంది, తెల్లగా నురుగు. ఈ విధంగా చిక్కగా వస్తుంది. దీని స్మెల్ కూడా వెరైటీ ఉంటుంది ఫ్రెండ్స్, దీని స్మెల్ కూడా వెరైటీ ఉంటుంది. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే, ఆ బర్రెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ, ఏదైనా సరే ఈ కంటి పొరను కొంచెం ఇట్లా వెడల్పని ఇలా రుద్దాలండి. ఇలా రుద్దినట్లయితే ఒక 3 days, ఈరోజు మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్, నెక్స్ట్ డే ఈవినింగ్, మార్నింగ్, ఈ విధంగా ఒక 3 days వాడినట్లయితే ఈ కంటి పొర అనే సమస్య మొత్తం తగ్గిపోతుందండి. ఒక జీవాలకే కాదండి, అన్నిటికీ, ఆవులకు, గేదెలకు, పశువులకు, గొర్రెలకు, బర్రెలకు, ప్రతి ఒక్కదానికి ఈ చెట్టు అనేది పనిచేస్తుందట. పని చేసింది కూడా, నేను కూడా వాడి చూసిన ఫ్రెండ్స్. కంట్లో నుంచి నీళ్ళు వచ్చినా కూడా, కంటి పొర అయినా సరే సూపర్ మెడిసిన్ అండి ఇది. మన వెనకటి వాళ్ళు, షీప్ ఫార్మర్స్, వెనకటి వాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు ఈ చెట్టుతోనే ఆ జీవాల యొక్క కంటి సమస్యలను మొత్తం తగ్గించేవారట. ఇదే ఫ్రెండ్స్, ఈ చెట్టు అంతా అదే. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఈ పొరపత్రపాక అనే చెట్టు ఒక తీగ రూపంలో ఉంటుంది, చెట్టు రూపంలో ఉండదు. ఒక తీగ రూపంలో వేరే చెట్టు మీద పారుతుంది. ఇట్లా తీగ రూపంలో ఉంటుంది. ఈ విధంగా తీగ రూపంలో ఉండి వేరే చెట్టు మీద వారుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది పొరపత్రపాకు అంటారు. తీగ రూపంలో ఉంటుంది. ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట జీవాలకు. మీ జీవాలకు కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండేయండి. మనం ఒకవేళ ఇప్పుడు అల్లోపతి మెడిసిన్ వాడతాం, నొప్పులకైనా, యాంటీబయాటిక్ అయినా, పెయిన్ కిల్లర్స్, ఇవన్నీ జీవాలు వాడతాం. జీవాలు వాడితే ఏమైందంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే జీవాలు పెరగడం ఆగిపోవడము, అలాగే వెయిట్ గెయిన్ తగ్గడం, అంటే బక్కగా అయిపోవడము, ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఈ మెడిసిన్ వాడినాం అనుకోండి, ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ అనమాట. ఇది న్యాచురల్ చేసే ట్రీట్మెంట్. ఇది వాడినట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ కంటిపొర మాత్రం ఖచ్చితంగా తగ్గుతుందండి. నేను వాడి చూసిన ఇదే చెట్టు చాలా బాగా పనిచేస్తుంది. దీని పేరు వచ్చేసి పొరపత్రపాకు అని అంటారట. నాకు ఓల్డ్ షీప్ ఫార్మర్ చెప్తే నేను వాడి చూసిన, నాకు రిజల్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది న్యాచురల్ ట్రీట్మెంట్. మీరు కూడా జీవాలకు, బర్రెలకు కానీ, గొర్రెలకు కానీ, దేనికైనా కంటి సమస్య వస్తే ఈ విధంగా నలిస్తే చిక్కగా వస్తుంది నురుగు. ఇది జీవాలు కానీ కంటిలో పెట్టండి. పెట్టినట్లయితే ఖచ్చితంగా 100% తగ్గుతుందండి, గ్యారంటీగా తగ్గుతుంది. మీరు ఇది వాడతారని నేను ఆశిస్తున్నానండి. నాకు ఇంకేమన్నా మీకు తెలిసిన చెట్లు ఉంటే నా కామెంట్లో తెలియజేస్తే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు ఓల్డ్ షీప్ ఫార్మర్ వెనకటి వాళ్ళు ఏ చెట్లు చూసినా కూడా నేను ఇమీడియట్గా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే వచ్చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.